గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అంటే కవుల యొక్క ఊహా సుందరుల గురించి తెలుసుకుందాం. అంటే ఒక్కొక్క కవి తమ రచనల ద్వారా ఒక ఊహా సుందరిని అనేటటువంటిది వాళ్ళు చేసుకొని రచనలు చేయడం అనేటటువంటి జరిగింది. దాంట్లో కృష్ణశాస్త్రి గారు యొక్క ఊహా సుందరి పేరు ఊర్వశి. అదేవిధంగా అడవి బాపిరాజు గారు ఊహా సుందరి వచ్చేసి శశికళ. అలాగే రాయపోలు వాలి ఊహాసుందరి వచ్చేసి లలిత. అబ్బూరి వారి ఊహాసుందరి పేరు మల్లికాంబ. అలాగే విశ్వనాథ వారి ఊహాసుందరి పేరు వచ్చేసి కిన్నెరసాని. నండూరి అనే వారి ఊహాసుందరి పేరు వెంకి. అలాగే పటాభి వారి యొక్క ఊహాసుందరి పేరు సీత. తర్వాత నాయని సుబ్బారావు గారి ఊహాసుందరి పేరు వచ్చేసి వచ్చల. తర్వాత తల్లా వజ్జుల వారి యొక్క ఊహాసుందరి వచ్చేసి హృదయేశ్వరి అనేటటువంటివి ఉన్నారు. అంటే ఒక్కొక్క కవి ఒక్కొక్క రచనలలో తమ యొక్క ఊహాసుందరిని దీంట్లో ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. కృష్ణశాస్త్రి వారి ఊహాసుందరి పేరు ఊర్వశి. అడవి బాపిరాజు గారి ఊహాసుందరి పేరు శశికళ. రాయప్రోలు వారి ఊహాసుందరి పేరు లలిత. అబ్బూరి వారి ఊహాసుందరి పేరు వచ్చేసి మల్లికాంబ. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహాసుందరి ఏంటి అంటే కిన్నెరసాని. అలాగే నండూరి వారి ఊహాసుందరి పేరు వచ్చేసి వెంకి. పటాభి వారి ఊహాసుందరి వచ్చేసి సీత. నాయని సుబ్బారావు గారి ఊహాసుందరి పేరు వచ్చేసి వచ్చల. తల్లా వజ్జుల వారిది హృదయేశ్వరి. కృష్ణశాస్త్రి ఊర్వశి. అడవి బాపిరాజు శశికళ. రాయప్రోలు లలిత. అబ్బూరి మల్లికాంబ. విశ్వనాథ కిన్నెరసాని. నండూరి వెంకి. పటాభి సీత. నాయని సుబ్బారావు వచ్చల. తల్లా వజ్జుల హృదయేశ్వరి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా వచ్చేటటువంటిది. ఖచ్చితంగా ఊహాసుందరుల గురించి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు ఇది పరిచయం చేశాను. సో తప్పకుండా ఈరోజు దీన్ని మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.